నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. పోలవరం ప్రాజెక్టును నిధుల కొరత వెంటాడుతోంది. తాజాగా ప్రాజెక్టు నిర్మాణ స్కెడ్యూల్, బడ్జెట్ ప్రతిపాదనలపై పోలవరం అథారిటీ కోటి ప్రశ్నలు సంధిస్తోందట. 7,200 కోట్లు అవసరమని అధికారులు అంటుంటే అంతెందుకని పోలవరం అథారిటీ ప్రశ్నిస్తోందట. దీనిపై సుదీర్ఘంగా చర్చించి కేంద్ర జలశక్తికి ప్రతిపాదనలు పంపాలని డిసైడ్ అయ్యారు. మరి ఇన్ని ఇబ్బందుల మధ్య పోలవరం 2020 మార్చి నాటికి పూర్తవుతుందా? ఇక ఇసుక సామాన్యులకు దొరకనంత దూరంగా వెళ్ళిపోయింది. రాష్ట్రంలో ఎవరికి ఇసుక కావాలన్నా దొరకని పరిస్థితి. ప్రభుత్వం ఇసుక ఫ్రీ అని అనౌన్స్ చేసి అర్ధరాత్రి ఆన్లైన్ బుకింగ్ మొదలు పెట్టడంతో మధ్యవర్తులు ఇసుకను గద్దల్లా ఎగరేసుకుపోయారు. అరగంటలో ఇసుకంతా బుక్ చేసుకున్నారు. అర్ధరాత్రి బుకింగ్ తెరవడంతో సామాన్యుల కంటే కూడా బ్రోకర్స్కే బుకింగ్ ఛాన్స్ దక్కింది. వారం రోజుల ఇసుక నిల్వలన్నీ మధ్యవర్తులు ఖాళీ చేసేశారు. ప్రభుత్వం చెబుతున్న దానికి ఇసుక విధానంలో జరుగుతున్న దానికి పొంతన కుదరడం లేదు. తేడా ఎక్కడ జరుగుతోంది? ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కిరణ్ కుమార్ రెడ్డి. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయ గారు కూడా జాయిన్ అయ్యారు. సారీ సార్, థ్యాంక్స్. వెల్కమ్ టు డిబేట్. రఫీ గారు, పోలవరం విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి, ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్ఆర్ రీహాబిలిటేషన్ అండ్ రీలొకేషన్ ప్యాకేజ్ కింద 5,500 కోట్లు, నిర్మాణానికి 1,700 కోట్లు, మొత్తంగా 7,200 కోట్లు విడుదల చేయాలని. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా అడ్వాన్స్గా నిధులు విడుదల చేయడానికి సుముఖంగా ఉన్న నేపథ్యంలో యాజ్ పర్ ప్రొసీజర్ పోలవరం అథారిటీకి పంపించాలి. వారు ఓకే అన్న తర్వాత కేంద్ర జలశక్తికి పంపుతారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ నుంచి రిలీజ్ అవుతాయి. ఇది ప్రాసెస్. కానీ పోలవరం అథారిటీయే కొర్రీలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే వారి ఉద్దేశం ఇవ్వమని కాదు, ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇన్ని నిధులు 7,200 కోట్ల నిధులు ఖర్చు పెట్టగలరా, టైం సరిపోతుందా, దానికి తగ్గ పరిస్థితి ఉందా అని అడుగుతున్నప్పుడు 2026 మార్చి కల్లా కేంద్రం పోలవరాన్ని కంప్లీట్ చేయాలని ఒక డెడ్ లైన్ తీసుకున్నది. కాబట్టి దానిలో భాగంగా నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యే సీజన్లోనే వేగవంతంగా పనులు మొదలు పెట్టాలి, దానికి తగ్గ చర్యలు మేము తీసుకుంటున్నాం అని కంప్లీట్ కన్స్ట్రక్షన్ స్కెడ్యూల్ అండ్ ద బడ్జెట్ ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. పోలవరం అథారిటీయే సంశయం వ్యక్తం చేస్తోంది. మరి కేంద్రం ఒక వర్షను, మరి పోలవరం అథారిటీ ఒక వర్షను పెట్టుకున్నప్పుడు వాట్ ఎవర్ ద ఎయిమ్ 2026 మార్చి కల్లా కంప్లీట్ చేయాలన్న ఎయిమ్కి ఇక్కడ మరి విఘాతం కలిగినట్టుగా కనిపిస్తోంది. ఏమంటారు? మరి సాధించుకుంటారా? చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఒప్పిస్తుందా పోలవరం అథారిటీని? అవకాశం ఉందా? రఫీ గారు, నన్ను అడిగారా? మిమ్మల్ని సార్. ఓకే, నమస్కారం సార్ సురేష్ గారు, మీకు అలాగే గఫూర్ గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, కృష్ణాంజనేయ గారికి, సిటీ 24/7 వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. సార్ సురేష్ గారు, పోలవరం ప్రాజెక్టు గత 5 సంవత్సరాలుగా ఎలా పడికేసిందో మీరు చూశారు. అసలు అది పడిపోవటం మళ్ళీ అది లగల రివర్స్ టెండరింగ్ పేరు మీద దాన్ని ఎలా పడగొట్టాడో చూసాం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దాన్ని లేపుతున్నాం. కేంద్రం కూడా నిధులు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పోలవరం అథారిటీయే గతంలో పోలవరం జరిగినటువంటి పనులన్నింటినీ కూడా సర్టిఫై చేసింది. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు కొత్తగా నిర్మించాలని విదేశ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అది ఆ రకంగా కొత్తదే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అది కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసింది. అలాగే పోలవరం లో 41 పాయింట్ చిల్లర
55 ఎత్తులో వాటర్ ఉంచాలనేది ఒక ప్రతిపాదన ఉంది. అసలు యాక్చువల్గా అయితే 45.77 మీటర్లకి పోలవరం ప్రాజెక్ట్ హైట్ పెంచితే కానీ గ్రావిటీ వాటర్ కిందకి వెళ్తుందనేది ఒక అంచనా. చంద్రబాబు నాయుడు గారు అదే ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మీరు అన్నట్టుగా 41.15 మీటర్లు ఫస్ట్ ఫేజ్, మీరు అన్నది కరెక్టే. ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ 45.77 45.77 సెకండ్ ఫేజ్ లో కంప్లీట్ చేయాలని. అలాగే హైడల్ ప్రాజెక్టు, అలాగే దానికి సంబంధించినటువంటి ఎడం కాలువ, అది విశాఖపట్నం నుంచి పురుషోత్తంపట్నం ఎడం కాలువ, అది పలాస దాకా దాన్ని వాటర్ తీసుకెళ్లాలనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇటు కుడి కాలువ నుంచి కృష్ణా నుంచి మీకు నెల్లూరులో పెన్నా నుంచి సోమశిల కండేరు అటు వాటర్ వెళ్ళాలనేది విద్యుత్తో పాటు బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్లాన్. ఇవాళ ఈ 4 నెలల్లోనే మళ్ళీ పోలవరం ప్రాజెక్టుకి ఊపిరి పడింది. సరే, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఇంజనీర్లు అలాగే పోలవరం అథారిటీకి సంబంధించిన వాళ్ళు కలిసి మాట్లాడుకొని సార్ట్అవుట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టుని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయిస్తామని చెప్పేసి మాట చెప్పి ఉన్నది. దాని ప్రకారంగానే నిధులు వస్తూ ఉన్నాయి. రీహాబిలిటేషన్ సంబంధించి కూడా నిధులు ఏ రకంగా ఖర్చు పెట్టాలా, ఇప్పుడు మీరే చెప్పారు 5,000 కోట్ల రూపాయలు నిధులు వస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన పనుల తాలూకు బిల్లులు 1,800 కోట్లు వస్తే ఆయన ఏం చేశాడు, పోలవరానికి ఉపయోగించకుండా వేరే దానికి డైవర్ట్ చేశాడు. ఇప్పుడు అలా కాదు. ఏ ప్రాజెక్టు సంబంధించినటువంటి నిధులు వస్తే ఆ ప్రాజెక్ట్నే త్వరితగతిన కంప్లీట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. పక్కన అమరావతి చూడండి, ఇప్పుడు 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి సంసిగ్ధత వ్యక్తం చేసింది. అందులో 25% ఈ సంవత్సరమే ఇస్తానని చెప్పేసి మాట్లాడింది. దానికి సంబంధించినటువంటి తీర్చటం ఏదైతే 90% దాన్ని రీపేమెంట్ చేసేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ఆ 10% కూడా ఏదో రూపంలో మేమే దాన్ని ఆ అప్పుని కడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 2 ప్రాజెక్టులు పోలవరం కానీ అమరావతి కానీ మా ప్రభుత్వానికి మొట్టమొదటి ప్రాధాన్యత. ఆ 2 కంప్లీట్ చేయడం అనేది 3 సంవత్సరాల్లో. యాక్చువల్గా పోలవరం 4 సీజన్స్ లో కంప్లీట్ చేయాలని చెప్పేసి మొదట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ నిపుణుల కమిటీ రాకముందు ఆయన సందర్శించినప్పుడు చెప్పిన మాట. కానీ ఇవాళ రఫీ గారు ఇవన్నీ మనం ఆల్రెడీ చాలాసార్లు చర్చించుకున్నాం. నేనే స్ట్రైట్ క్వశ్చన్ సార్, పోలవరం అథారిటీలో ఎవరెవరు ఉంటారు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉంటారు కదా. ఉన్నప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు, మోదీ గారు మొన్న జనరల్ ఎలక్షన్స్ టైంలో ఆంధ్రప్రదేశ్కి పోలవరం జీవనాడి కాబట్టి 2026 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి బల్లగుద్ది చెప్పినప్పుడు వారి మాటలకు అనుగుణంగా పోలవరం అథారిటీ యొక్క చర్యలు ఎందుకు కనపడటం లేదు? ఆపోజిట్లో డైరెక్షన్లో ఎందుకు ఉంటాయి? మీరు ఎలా ఖర్చు పెట్టగలరా? మేము ఇన్ని నిధులు అవసరమా? 2025 జూన్ నాటికల్లా ఇప్పుడు ఇచ్చిన నిధులన్నీ కనుక ఖర్చు పెట్టకపోతే బడ్జెట్ ప్రతిపాదనలన్నీ వేస్ట్ అయిపోతాయి అని అంటుంటే ముందరకాలకు బంధాలు వేసినట్లే కదా. అంటే నాయకులు ఒకటి చెప్తారు, అధికారులు ఇంకోటి చెప్తారా? మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు కూటమిగా? సార్, ఇప్పుడు పోలవరం అథారిటీలో ఉన్నది అధికారులే, అందులో రాజకీయ నాయకులు లేరు. అది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఒక కమిటీ. అది పోలవరం అదే సార్, ఎగ్జాక్ట్ గా అదే కేంద్రానికి సంబంధించిందే కదా, సహకారం ఉండాలి కదా. అలాగది ఇక్కడ చూడండి, ప్రాజెక్టు కేంద్రం ఉంది, కమిటీ కూడా కేంద్రం వేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే దాన్ని స్పీడప్ గా పనిచేయడం కోసం ఆ వర్క్స్ ని మేము చేస్తాము, మేము ఖర్చు పెడతాము, మీరు రీపేమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏదైతే నవయుగ వాళ్ళు వేగంగా పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తున్నారో దాన్ని తీసేశారు. దాన్ని తొలగించి రివర్స్ టెండరింగ్ పేరు మీద మెగా ఇంజనీరింగ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పనిచేస్తున్న వాళ్ళని తీసేసి మళ్ళీ ఇంకొన్ని కొత్త వాడిని పెట్టాలనేటువంటి ఆలోచన, ఆ టైం వేస్ట్ కార్యక్రమాలు చేయదలుచుకోలే. ఏదైతే మెగాకి ఇచ్చారో ఆ మెగాతోనే చేయించాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నాడు. ఒక 3 నెలలు 4 నెలలు లేట్ కూడా కాకూడదని. ఇప్పుడు ఆ ఆఫీసర్లు ఏమైనా కొర్రీ లేచినా దానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆఫీసర్లు దానికి వాళ్ళకి నచ్చ చెప్తారు, గట్టిగా చెప్తారు, అవసరమైతే కేంద్రంతో కూడా చెప్పిస్తారు. దాని వల్ల పోలవరం ప్రాజెక్టు ఆగదు. మీకు ఈ సీజన్ లోనే ఒకేసారి డయాఫ్రమ్ వాళ్ళు, అలాగే మెయిన్ హెడ్ వర్క్స్ లో, అలాగే ఐడిల్ వర్క్స్ అన్ని కూడా ఒకేసారి చేపట్టాలనేటువంటి నిర్ణయం మొన్న తీసుకోవడం జరిగింది. గతంలో ఏంటంటే ఒక 4 సీజన్లు అవసరం అని చెప్పేసి భావించారు. ఇప్పుడు 4 సీజన్లు కాదు, 3 సీజన్స్ లోనే ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో అటు కేంద్రము ఉంది, ఇటు రాష్ట్రము ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు సురేష్ గారు. ఓకే, రైట్. సో యాజ్ ఆఫ్ నౌ ఉన్న క్వశ్చన్స్ నేను రైజ్ చేశా, మీరు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు సాధించుకుంటారని చెబుతున్నారు. వెల్ అండ్ గుడ్. ఓకే, ఆంజనేయులు గారు, ఈజ్ ఇట్ పాసిబుల్ మీ అబ్జర్వేషన్? ఈ కొత్త డిపిఆర్ను ఆమోదించిన దాని ప్రకారంగా కృష్ణాంజనేయులు గారు 30,436 కోట్ల రూపాయల లేటెస్ట్ డిపిఆర్ను ఆమోదించిన దాని ప్రకారంగా 12,157 కోట్ల రూపాయలు మనకి అవైలబిలిటీగా ఉంటాయి. దానిలో ప్రస్తుతానికి ఈ సీజన్కి మాత్రమే ఇది 7,200 కోట్ల రూపాయలు ఆర్ఆర్కిను నిర్మాణ పనులకి కలిపి అడుగుతున్నారు. ఆ పోలవరం అథారిటీ ఇంత తక్కువ టైంలో మీరు వాటిని ఖర్చు చేయగలరా అనే డౌట్ వ్యక్తపరచడం అది జెన్యూన్ క్వశ్చన్స్ అయినా లేదంటే ఎనీ పొలిటికల్ ఇంటెన్షన్స్ బిహైండ్ దిస్? కృష్ణాంజలి గారు ఒకసారి ఆడియో చెక్ చేయరా, మీరు మ్యూట్లో ఉన్నాడు. నా మాట వినపడుతుందండి? ఓకే సార్, ఓకే సార్, మ్యూట్లో లేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారం. ఇప్పుడు 10 ఏళ్లు గడిచిపోయే పోలవరానికి సంబంధించి మొదటి 5 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది 2 చోట్ల, కాబట్టి ఎంతో కొంత ముందుకు వెళ్ళింది. రెండవ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోలవరం కానీ అమరావతి ప్రాజెక్టులని ఇది తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది అనేటువంటి అంశాల పైన ముందుకు తీసుకెళ్ళకపోవటం అనేటువంటిది అందరికి తెలిసినటువంటి విషయమే. వాళ్ళ కొంత నిర్లక్ష్యం చేశారండి. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 ప్రధానమైనటువంటి అంశాల మీద దృష్టి సారించింది. అలాగే చంద్రబాబు నాయుడికి ప్రయారిటీస్ 2014 నుంచి 19 అయినా ఇప్పుడైనా సరే ఆయన ప్రయారిటీస్ ఖచ్చితంగా అమరావతి, పోలవరం. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో కూడా ఈ ప్రభుత్వము ఏమైనా చెయ్యగలిగింది, చేస్తోంది అని అంటే ఈ రెండిటికి అంశాలు డెవలప్మెంట్ తప్ప ఇంకా అదనంగా ఏం చూపించలేదండి ఈ ప్రభుత్వం. ఎందుకు చూపించలేదు అని అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు వాటిని అమలు చేసేసరికల్లా వాళ్ళకి తల ప్రాణం తోకకొస్తుంది. కాబట్టి ఇంకా ఏమీ చేయలేరు. కాబట్టి ఈ 2 కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం కూడా గత 2 సార్లు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి కొంత భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన ఈ కూటమికి సంబంధించినటువంటి 21 మంది ఎంపీల మీద ఆధారపడి 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అయ్యారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అనివార్యంగా అమరావతి, పోలవరం విషయంలో ఎంతో కొంత వీళ్ళు అడిగినట్టుని ఇవ్వటానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది మనం అలాంటిది ఆశించవచ్చు. అయితే అలాంటి ప్రయత్నాలను కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆల్రెడీ కేంద్రం దగ్గర ప్రపోజల్స్ పెట్టడము, దాని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా ఎవరైతే భారీ నీటిపారుదల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి కలవటము, ఇవన్నీ ప్రపోజల్స్ అయితే చాలా స్పష్టమైన ప్రపోజల్స్ ఉన్నాయి. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి 15,000 crores సంబంధించినటువంటి రఫీ గారు కూడా చెప్పారు. కాబట్టి అది ఏదో ఒక రూపంలో ఇప్పుడు ఒక పని మొదలవటానికి ఒకటి ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చింది.
వచ్చే నెలలో 15వ తారీఖు కల్లా సంతకాలు కూడా అయిపోతాయి, అది వేరే అంశం. కానీ పోలవరానికి సంబంధించి 8,500 కోట్ల రూపాయలు మాకు ముందస్తుగా కావాలి అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన చేసింది. వాస్తవంగా పోలవరం ప్రాజెక్టుకి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే వాళ్ళు ఆమోదించినటువంటి డిపిఆర్ ప్రకారంగా మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది 100%. ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి. కానీ గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి, మనం ఏదైనా ఖర్చు చేస్తే దాన్ని రీఎంబర్స్ చేస్తారు, గతంలో ఉన్న విధానం అది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఒక 8,500 కోట్లు ముందస్తుగా ఇవ్వండి, ముందస్తుగా ఇస్తే మేము ఈ పనులు ప్రారంభించడానికి ముందుకెళ్తామనేటువంటి దాని మీద దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించుకున్నది. మరి ఆ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అనేటువంటిది ఆచరణలో అది ఎంత మేరకు అంటే 8,500 కోట్ల రూపాయలు మాట మాత్రంగా చెప్పడం కాదు, ముందుగా రిలీజ్ చేస్తే అది ఒకసారి కాకపోయినా 2 సార్లుగా రిలీజ్ చేసింది అనుకోండి, అప్పుడు మనం పనులు ముందుకెళ్ళటానికి అవకాశం. రెండవ కీలకమైనటువంటి అంశం ఏంటంటే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో దానికి ఎక్స్పర్ట్స్ కమిటీ వచ్చి వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి దాన్ని రిపేర్ చేస్తే సరిపోతుందని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది. ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు చెప్పారు. కానీ అక్కడ ఉండేటువంటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు నిర్ణయించినటువంటి అంశం ఏమిటి అని అంటే మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళు కొత్తదాన్ని నిర్మించాలి అనేటువంటిది నిర్ణయం చేశారు. దానికి కూడా మొత్తం డబ్బులు అయ్యేటువంటి ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తామని చెప్పింది, భరించాలి కూడా, భరిస్తుంది. ఎందుకంటే మొత్తం 100% వాళ్లే భరించాలి కాబట్టి. ఇప్పుడు ఇది ఈ 90 రోజుల్లో అంటే 9 నెలల కాలం, ఈ 9 నెలల కాలంలో దీన్ని పూర్తి చేయాల్సినటువంటి ఒక టార్గెట్ ఉంది. దానికి అనుగుణంగా కూడా పనులు ప్రారంభించేదానికి అవకాశం ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఒక జటిలమైనటువంటి సమస్య ఏంటంటే 2 ప్రధానమైనటువంటి ఉన్నాయి. మీరు తీసుకున్నటువంటి అంశం చాలా కీలకమైనటువంటి అంశం కూడా. ఒకటి ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ముందస్తుగా అడిగిన దాని ప్రకారంగా నిధులు వస్తాయా రావా అనేటువంటి దాని మీద ఎందుకు అనుమానం వచ్చింది, మీకు ఎవరికైనా ఎందుకు అనుమానం వచ్చింది అని అంటే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మనకి 8,500 కోట్లు వచ్చేస్తాయి, మన పనులు ప్రారంభించేస్తాయి అని మీడియాలో వార్తలు వచ్చాయి, ప్రభుత్వంలో వాళ్ళు చెప్పారు, అన్ని చెప్పారు. కానీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కావలసినటువంటి వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తే మాత్రమే ముందస్తుగా నిధులు ఇచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఈ డౌట్స్ అడగటం అనేటువంటిది ఎందుకు అడుగుతుంది, ఇచ్చే ఉద్దేశం లేదా, జాప్యం చేసేటువంటి అవకాశం ఉందా? ఇలాగా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే గతంలో జరిగిన 10 ఏళ్ళు జరిగినటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా జరుగుతాయా అనే అనుమానాలు రావచ్చు. కానీ రఫీ గారు అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ధీమా, మనం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకు కూడా మన సహకారం అవసరం కాబట్టి మనం అడిగిన విధంగా ఈ 8,500 కోట్లు ముందస్తుగా వస్తాయని వాళ్ళు ధీమాతో ఉన్నారు. నేను కూడా అనుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళ సహకారం అవసరం ఉంది కాబట్టి ఇస్తారేమో ముందస్తుగానే అని అనుకుంటున్నారు. రెండవ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అసలైన జటిలమైనటువంటి సమస్య అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ కూడా పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం బరాయిస్తారు అనేటువంటి అంశం మీద ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి ప్రకటన చేసి ఉండలేదు నాకు తెలిసినంత వరకు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరం డ్యామ్ నిర్మాణం వీటికి సంబంధించినటువంటి మొత్తం నిధులు ఇస్తామని చెప్తోంది. పునరావాస ప్యాకేజీ రాకుండా మనం ప్రాజెక్టు కట్టుకొని గేట్లు పెట్టేసి నీళ్లు నిలబెడితే ఆ ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు పునరావాసం ఇవ్వకుండా వాళ్ళు ఎలా వెళ్ళగలుగుతారు? వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయి 100కు 100% పునరావాసానికి సంబంధించినటువంటి ప్యాకేజీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అందుకు సంబంధించినటువంటి అధికారికమైనటువంటి ప్రకటన, విధానపరమైనటువంటి ప్రకటన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చెయ్యాలి. అది చేయించేటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఓకే కృష్ణ సార్. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు ఇది ఫస్ట్ ఫేజ్ ప్రస్తుతానికి 41.15 మీటర్స్, అది ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ చేయడానికి. ఈ డిపిఆర్ అనేది టోటల్గా సెకండ్ ఫేజ్ కూడా కలుపుకొని టోటల్గా 45.75 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ హైట్కి సంబంధించిందా, లేదంటే ఇప్పుడు లేటెస్ట్గా యాక్సెప్ట్ చేసిన డిపిఆర్ ఫస్ట్ ఫేజ్ 41కి దానికి సంబంధించిన డిపిఆర్గా భావించాలా? వై? బికాజ్ వై ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, ఇట్ ఆల్ డిపెండ్స్ డిపెండ్స్ ఆన్ ద హైట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. దాన్ని బట్టే ముంపు ప్రాంతాలు పెరుగుతాయి. కాబట్టి గతంలో వినిపించింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ టు పే ద టోటల్ ఆర్ఆర్ ప్యాకేజ్, బికాజ్ ఆర్ఆర్ ప్యాకేజే దీంట్లో మేజర్.
టోటల్ కన్స్ట్రక్షన్ కన్నా కూడా అది కదా మనం ఫస్ట్ నుంచి దాదాపుగా 35,000 కోట్లకు పైగా అని అంటున్నారు. ఇప్పుడు అంచనాల ప్రకారం ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం. ఇక వెన్ ఇట్ కమ్స్ టు నంబర్ 8 మండలాలు ఎఫెక్ట్ అవుతాయి. 172 ఆవాస ప్రాంతాల్లో 38,000 మంది ఎఫెక్ట్ అవుతారు. దీంట్లో ఇప్పటివరకు తరలించింది 12,500 మందిని. ఇంకా 25,500 మందిని రీహాబిలిటేట్ జరగాలి. దాంతోపాటుగా 16,440 ఎకరాలు ఎక్వైర్ చేయాలి. దానికి ఖర్చు పెట్టాల్సింది 2,430 కోట్ల రూపాయలు. ఇవన్నీ ఇలా కనపడుతున్నప్పుడు ఇది ఇంకా నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఫేజ్ అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఫేజ్ ఎఫెక్టే. మరి 30,000 కోట్ల రూపాయలకి ఇన్ని కొర్రీలు పెడితే వీళ్ళు 2026 మార్చికి ఎప్పుడు పూర్తి అవ్వాలి? టోటల్ ప్రాజెక్టు హైట్ మరి 45 పాయింట్ సంథింగ్, దానికి ఎప్పుడు రీచ్ అవుతారు? ఇది $1 మిలియన్ క్వశ్చన్. మళ్ళీ అగైన్ ఎన్నోసార్లు డెడ్ లైన్ చూసాం కాబట్టి మనకు కూడా అలవాటు అయిపోయింది కాబట్టి ఆ రకంగానే మళ్ళీ ప్రజల్ని తీసుకుంటారనే ఏమన్నా భావన లేకపోతే ధీమా ఉందనుకుంటారా? అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం అది కనపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. కానీ ఈయన థాట్స్ని సెంటర్ రిఫ్లెక్ట్ చేస్తుందా ఇన్ యాక్షన్? మొదటగా చెప్పేదండి, పోలవరం ప్రాజెక్ట్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ 1941లో ఐడెంటిఫై చేశారు. కృష్ణంగారయ్య అనేటువంటి ఒక చీఫ్ ఇంజనీర్, అప్పట్లో ఉండేటటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీ కింద. సో అక్కడి నుంచి మొదలుపెట్టి దీని ప్రయాణం రాజశేఖర రెడ్డి గారు ఉండగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కొంత లెఫ్ట్ కెనాల్ కావచ్చు, రైట్ కెనాల్ కావచ్చు, ముందు కెనాల్స్ సంబంధించినటువంటి వర్క్ ఇనిషియేటివ్ చేయడం కావచ్చు. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక ప్రజల్లోకి గట్టిగా వెళ్ళినటువంటి ప్రాజెక్ట్ ఆ సమయంలో. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో, రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఆ రోజు మనకు ఉండేటటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సమైక్యవాదాన్ని నెత్తికెత్తుకొని కొట్లాడుకుంటున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి ఏం కావాలి ఎవరు డిమాండ్ చేయకపోయినప్పటికీ ఆ రోజు కేంద్రంలో ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ ప్రాజెక్టు ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంటే మొత్తం కూడా దీని యొక్క ఖర్చులు భరిస్తుంది. దీని యొక్క ఎగ్జిక్యూషన్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అనేటటువంటిది ఆ రోజు బిల్లులో స్పష్టంగా సెక్షన్ 9 లో ఏదైతే ఈ యొక్క వాటర్ కి సంబంధించినటువంటి అంశాలు పొందుపరిచేటప్పుడు స్పష్టంగా పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ అని మొట్టమొదటిగా గుర్తించి దాని యొక్క వ్యయాన్ని కానీ అంచనాలు కానీ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పిన తర్వాత రాష్ట్రం విభజించిన తర్వాత చంద్రబాబు గారు తనకు అవసరం లేని సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటటువంటి అంశాన్ని తన నెత్తికెత్తుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితి అని తెలిసి కూడా ఈ రోజు ఉండేటటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టుని మేము నిర్మిస్తామని ముందుకు వెళ్ళి దాన్ని నెత్తికెత్తుకొని అది ఎక్కడికి వచ్చిందంటే, ఎందుకంటే ఆ రోజు ఎన్డీఏ కూటమి, ఈ రోజు ఎన్డీఏ కూటమి స్వయాన ప్రధానమంత్రి ఎలక్షన్ ప్రచారంలో పోలవరంని చంద్రబాబు గారు ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. ఎవరు వేరే వ్యక్తులు కాదని మాట్లాడి ఇదే నరేంద్ర మోడీ గారు ఇదే ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే 2019 ఎలక్షన్స్ ప్రచారంలో నరేంద్ర మోడీ గారు ఆ మాట అన్నారంటే దాన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? దాని తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వం కావచ్చు, వీళ్ళకి ఉండేటటువంటి చిత్తశుద్ధి ఏంటి? ఎందుకంటే తప్ప. ఒక నిమిషం, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ కదా, మీకు ఆర్చ్ రైవల్ ప్రధానమైనటువంటి విపక్షం బీజేపీ కదా సార్? ఓకే రైట్. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఏటీఎంని తండ్రి కొడుకులు ఏటీఎం లాగా, అదే పోలవరంని ఏటీఎం లాగా వాడుకున్నారా అన్న మాటల్ని మీరు విశ్వసిస్తున్నారా? విశ్వసించే లెక్క అయితే మొన్న తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కూడా తర్వాత ఏది లోక్సభ ఎలక్షన్స్ అప్పటికే సెంట్రల్ మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది తెలంగాణలో. 6 నెలలు గడిచిపోయాయి. ఆయన ఏమన్నాడండి వచ్చి, దిస్ ఆర్ 1 hour ఈస్ గివింగ్ ద ఫండ్స్ టు ద ఢిల్లీ, సెండింగ్ ద ఫండ్స్ టు ద ఢిల్లీ. కప్పం కడుతున్నాడు ఢిల్లీలో. ఈ 6 ఏళ్ళు ఇంకొక ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ సార్. లెట్ మీ కంప్లీట్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ విమర్శించడంలో ఇబ్బంది మీరు నాకు పాయింట్ అర్థం చేసుకోవాలి. నేను అంటున్నాను అది నిజమైతే ఇది కూడా నిజమేనా? ఈ ఆరోపడే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్న ఆరోపణటువంటి రాహుల్ గాంధీ గారికి కప్పం కడుతున్నాడు అని చెప్పేసి ఇదే ప్రధానమంత్రి అన్నాడు. ఇది కూడా నిజమేనా అంటున్నా? కాంగ్రెస్ మీద ఆరోపణ చేయడం ఇబ్బంది లేదండి. బీజేపీ కాంగ్రెస్ అనేది ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంలో ప్రాబ్లం లేదు. ఇక్కడ కమ్ టు ద పాయింట్. మై పాయింట్ ఇస్ వెరీ క్లియర్. హి వాజ్ ట్రావెల్డ్ యాజ్ ఎన్ ఎన్డీఏ కూటమిలో ఆ రోజు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు అధికారులు ఉండి పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిధులు తీసుకొచ్చి అవి సద్వినియోగం చేయలేదు, ఏటీఎం లాగా వాడుకున్నాడు.
అనేటటువంటి మాట ఆయనే మాట్లాడాడు. మళ్ళీ తిరిగి ఇప్పుడు అదే ప్రభుత్వం ఉంది, అదే అలయన్స్ ఉంది. బహుశా నేను అనుకుంటున్నా అందుకే ఇన్ని కోయిలు పెడుతున్నారేమో. ఒకసారి నాకు తెలిసినంత వరకు బహుశా బిల్స్ పంపించిన తర్వాత 6,000 కోట్లు 2,697 కోట్లు పంపించారు. పెండింగ్ బిల్స్ కి సంబంధించి పంపిస్తే దానిలో 2,390 కోట్లు రిజెక్ట్ చేశారు. ఇంకో 500 కోట్స్ అసలు ఇంకా ఏది చెప్పలేదు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాం అంటే నరేంద్ర మోడీ గారి మైండ్ సెట్ అలానే ఉందేమో, చంద్రబాబు గారిని మనం మళ్ళీ విశ్వసించడం లేదేమో అని. ఒక పొలిటికల్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ ఏ పార్టీ అయినా ఒకటే. కమ్యూనిస్టులు అయినా ఆయన అలాగే మాట్లాడతాడు, కాంగ్రెస్ అయినా అలాగే మాట్లాడతాడు. లేదంటే ఇంకొకటి మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే పోలవరం ఆరోపణలు చేసే టైంకి ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. తెలిసినంత వరకు అప్రూవల్ కాలేదు. వీళ్ళు రిహాబిలిటేషన్ సంబంధించి ఏదైతే ప్రజెంట్ ఇందాక సార్ చెప్పినట్టుగా రిహాబిలిటేషన్ కి సంబంధించినటువంటిది ఎంత ఎక్స్పెండిచర్, ముందు ఇనిషియల్ రిహాబిలిటేషన్ మనం ఎంత చేయాలి, దీని మీద స్పష్టత లేదు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఇన్ని నిధులు మేము కేటాయిస్తున్న స్పష్టంగా బడ్జెట్ లో ఎంత పెట్టారో కూడా క్లారిటీ లేదు. అది బహుశా నాకు తెలిసినంత వరకు రేపు ఇన్ని 1,000 కోట్లు మేము ప్రజెంట్ పెండింగ్ ఉన్న బిల్స్ ఎంత, పెండింగ్ ఉన్న బిల్స్ ని ఈ టైంలో క్లియర్ చేస్తాం, నెక్స్ట్ ఉండేటటువంటి డిపిఆర్ ఎంత, రిహాబిలిటేషన్ ఎంత అనేటటువంటి స్పష్టంగా ఈవెన్ నాకున్నటువంటి 2022-23 రిపోర్ట్స్ లో కూడా ఇంకా ఏది స్పష్టత లేదు. పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా మనం చూస్తే వీళ్ళు ఏడీపీఆర్ 41.5 మినిట్స్ ముందే ఇంకా చిక్కాన్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. రిహాబిలిటేషన్ అనేది ఫర్దర్ రిహాబిలిటేషన్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. కాబట్టి దీని మీద వాళ్ళ స్పష్టత వాళ్ళకి లేదు. రెండోది వీళ్ళు ఎంత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అమరావతి పోలవరం అంటున్నారు కానీ గత 10 సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగి దీన్ని జాతీయ ప్రాజెక్టుగా బిల్లులో పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపు 10 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగట అక్కడగానే ఉంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పాలి. మాకు ఉండేటటువంటి ఎక్స్పెండిచర్ ఇది, రిహాబిలిటేషన్ ఇంత, ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ మేము పూర్తి చేయబోతున్నాం అనేటటువంటిది వాళ్ళ దగ్గర నుంచి స్పష్టత రావాలి అని కోరుకుంటున్నాం. మా ఉద్దేశం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ మళ్ళీ తిరిగి 2029లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. దీన్ని మళ్ళీ జాతీయ ప్రాజెక్టు కానీ దీన్ని మేము టేక్ ఓవర్ చేసి పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వాలు వీళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటా ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కాంట్రాక్టర్ మార్చుకోవడానికో లేదంటే కాంట్రాక్టర్ నుంచి స్వలాభాల కోసం ఆలోచిస్తున్నారు తప్ప ఇది జాతి ప్రయోజనాల దృష్ట్యా ఇది ఒక మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ రోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ లో పెట్టిన తర్వాత కూడా దీని వీళ్ళేం సాధించలేదు. ఇప్పుడు కూడా ఎక్కడ వేసిన గోగండి అక్కడ ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుస్తుంది. ఇది మీరన్న ఆ పాయింట్ లో క్లియర్ వ్యాలిడిటీ ఉంది. కానీ ఇదే టీడీపీ కానీ లేదంటే కనుక మీరు అన్నటువంటి ప్రాంతీయ పార్టీలు లేదంటే అప్పుడు కూటమిలో ఉన్న పార్టీలు ఏం చెప్తున్నాయంటే దేశంలో అనేక పవర్ ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టులుగా ఉన్నాయి. వాటి టైం పీరియడ్ కనుక చూస్తే దశాబ్దాల పాటు కొనసాగుతున్నాయి. అదే కాదు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా తన యొక్క మీరు అంటున్నారు కదా లోకల్ పార్టీ ఇదేంటి లోకల్ వచ్చేసరికి రీజనల్ పార్టీస్ వచ్చేసరికి అవినీతి ఎక్కువ అంటే సెంటర్లో ఉన్న పార్టీస్ జాతీయ పార్టీల హయాంలో అవినీతి ఎక్కడ జరగలేదండి. ఎవరి స్థాయిలో వాళ్ళు స్కామ్లు చేశారు, ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కావాల్సిన మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ ఉండి కూడా కనీసం జాతి ప్రయోజనాలు కాపాడంలో కావచ్చు, ఆ రోజు రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏదైతే బిల్లులో పొందుపరిచినటువంటి అంశాల్లో ఉండే వాటిని కూడా కొట్టి తీసుకురాలేకపోతున్నారండి. ఆ రోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అంటకాగాడు. మళ్ళీ ఈ రోజు తిరిగి ఎన్డీఏ కూటమి వచ్చింది. రాష్ట్రం కోసం ఏం చేస్తున్నాడంటే అది తప్ప. వీళ్ళు ఒకరికొకరు కొట్టుకుంటూ ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నారు. కానీ ఈ రోజు కేంద్రం ఆ రోజు 2014 నుంచి 2019 వరకు కావచ్చు, ఈ రోజు కావచ్చు ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీల అవసరం బీజేపీకి ఉంది. ఈ రోజు ఏమి కావాల్సిన డిమాండ్ చేసి కొట్టి తెచ్చుకునేటటువంటి అవకాశం ఈ రోజు మనకు ఉన్నప్పుడు కూడా పొందుపరిచిన హామీలను కూడా వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు చెప్పింది అక్షరాల నిజం. మీరు అన్నది అక్షరాల నిజం. ఏపీకి సంబంధించిన ఎంపీలు కావాలి కానీ ఏపీకి సంబంధించిన ప్రయోజనాలు కంప్లీట్ చేయాలనే చిత్తశుద్ధి అయితే కనపడటం లేదు. ఎందుకంటే క్రెడిట్ ఇక్కడ ఎవరైనా కానీ చూడండి, క్రెడిట్ ఎవరికి వెళ్తుంది, నా పార్టీకి స్టేక్ ఎంత, ఇదే చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు అమరావతిని కంటిన్యూ చేయకపోవటము క్రెడిట్ ఎవరికి వెళ్తుంది, లేదంటే కనుక ఇప్పుడు బీజేపీ ఒకవేళ మనసులో ఉంటే క్రెడిట్ ఇది కనుక కంప్లీట్ అయితే ఎవరికి వెళ్తుంది, చంద్రబాబు నాయుడుకి వెళ్తుంది. నా పార్టీ ఎంత స్వార్థపూరితంగా మీరు అన్నదానికే సార్, మీరు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఈ విషయంలో మనకేమో బీజేపీకి ఏమో పొలిటికల్ స్టేక్ ఏమి లేదు ఏపీలో,
లెస్ దాన్ నోట ఏదో ఈసారి అనుకుంటా కాస్త కూటమి తెలుగుదేశం జనసేనతో ఏదో గట్టెక్కారు కాస్త ఏదో, కానీ అది కూడా సొంత క్రెడిట్ కాదు. సో మీరు అన్నది ఇచ్చారు. అదే విధంగా మీ అవసరం కూడా కేంద్రంలో ఉంది. కేంద్రం నుంచి తీసుకురావాల్సినటువంటి నిధులు కావచ్చు, పోలవరం కావచ్చు, అమరావతి కూడా ఆ రోజు పార్లమెంట్ లో అందు గురించే ఏపీ ప్రజలు చాలా తెలివిగా మ్యాండేట్ ఇచ్చారు ఈసారి. ఏపీ ప్రజలు అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఓటర్లు కూడా తెలివిగా మ్యాండేట్ ఇచ్చారు. పూర్తి స్థాయిలో సెంటర్కి సింగిల్ పార్టీ మెజారిటీ ఇవ్వకుండా బీజేపీ పూర్తి స్థాయి మా టీడీపీ లేదంటే అటు జేడీయూ లాంటి పార్టీల మీద ఆధారపడేదట్టి చేసి రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడుకునే విధంగా ఈసారి మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి కాన్వర్ట్ పొజిషన్లో కొంత ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆశిద్దాం. రైట్ సార్, వస్తాను సార్. రఫీ గారు, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ క్విక్ పాయింట్. యా సార్, ఇప్పుడు 4వ నెల కూడా కంప్లీట్ కాలా, కేంద్రం ఇవ్వదు, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు, మేము కేంద్రంలో మేము అధికారంలో వచ్చినప్పుడే కంప్లీట్ అవుతాం, కంప్లీట్ చేస్తాం. ఈ మాటలు అనవసరం. 2 సంవత్సరాలు చూడండి, పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ కాదు, అమరావతి ఎందుకు కంప్లీట్ కాదు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒక రెమెడీ సెల్ లో కలపడానికి ఓ ప్రయత్నం జరుగుతుంది. విశాఖపట్నం రైల్వే జోన్ ఒక నిర్మాణానికి వస్తా ఉంది. అనేక రింగ్ రోడ్లు, అలాగే అనేక నేషనల్ హైవేస్, 24 ఇరిగేషన్ ప్రాజెక్ట్. రఫీ గారు, ప్రస్తుతానికి పోలవరం కన్ఫైన్ అవుదాము. ఒక్క నిమిషం. మాయ చేసి మంత్రులు చేసేటువంటి పరిస్థితి మా ప్రభుత్వానికి లేదు, ఆగాల. మీ పాయింట్ క్లియర్ సార్, మీ పాయింట్ అర్థమైంది. కేంద్రం ఎందుకు ఇవ్వదు, రీహాబిలిటేషన్ ఎందుకు చేయలేదు, రఫీ గారు మీ పాయింట్ అర్థమైంది. కొంత టైం చూసి మాట్లాడండి అంటున్నారు. దట్స్ ఓకే. అలా కాదు, ఏటీఎం అన్నాడు నరేంద్ర మోడీ. అంటే వెంటపాటి పుల్లారావు పోలవరంలో అవినీతి జరిగిందని ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు. ఢిల్లీ హైకోర్టుకి అఫిడవిట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, ఎటువంటి అవినీతి జరగలేదని హైకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. పార్లమెంట్ లో కూడా మంత్రి చెప్పాడు ఎటువంటి అవినీతి పూర్వవైపు జరగలేదని. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడో 19 లో రాజకీయ సభల్లో మాట్లాడిన అంశాలు డిబేట్ లో చెప్తారేంటి? రైట్ సార్. నేనే అన్నాను కదా సార్. రఫీ గారు విత్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా. సార్ రఫీ గారు విత్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా. అది నిజమైతే ఇది కూడా నిజం అవుతుంది. అది నిజమైతే ఇది కూడా నిజమై ఉండాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లి రాహుల్ గాంధీ గారికి కప్పం కట్టేది కూడా నిజం అవుతుంది అవ్వాలి. మరి అది నిజమైతే కనుక రైట్. అందుకని క్రెడిబిలిటీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో మోదీ గారి ప్రసంగాలు ఎలా ఉంటాయి అనేది క్లియర్ గా దేశం అంతా చూసింది. ఆయన దేవుణ్ణి కూడా వదలలేదు. నిన్నేదో సుప్రీంకోర్టు అంటుంది కానీ దేవుణ్ణి రాజకీయాలకు వాడొద్దని ఆయన మొన్ననే 4 నెలల క్రితం వాడాడు. ఆయన రాముడిని తీసుకొచ్చేసి టెంపుల్ నుంచి రామ్లల్లాని తీసుకొచ్చి మళ్ళీ టెంట్ లో కూర్చోబెడతారని కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే, మరి అప్పుడు ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరి సుమోటోగా ఎందుకు తీసుకోలేదో, మరి ఏ ప్రధానమంత్రికి ఏమన్నా రాజ్యాంగానికి అతీతంగా ఉంటారేమో నాకు తెలియదు. సార్ గఫూర్ గారు. సురేష్ గారు, మీరు ఒక పార్టీ కాకూడదు. నా పాయింట్ ఏంటంటే మీరు యాంకర్, మీరు న్యూట్రల్ ఉండాలి తప్ప మీరు ఒక పార్టీ అయితే ఎట్లా? సార్ నేను పార్టీ లాగా అనిపించింది సార్. నేను ఏమంటున్నానంటే మోదీ గారి ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఈ గనక నిజంగా తీసుకుంటే, ఎందుకంటే మోడీ గారిని గురించి మోడీ గారు మాకు ఆపద్బంధువు, రాష్ట్రాన్ని ఉద్ధరించడంలో మోడీ గారి సహకారం ఉంటేనే మేము చేయగలుగుతామని చెప్తున్నారు కదా. మరి మోడీ గారిని గురించి అంత పొగుడుతున్నప్పుడు మోడీని విమర్శించే ఇతరులకు లేదా? నేను మోదీని నేనేమన్నాను సార్, నేను కూడా విమర్శ చేసింది. మీరు ఎక్కడ పోతున్నారు? ఏటీఎం లాగా వాడుకున్నారు దాన్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కంటగట్టి. ఇప్పుడు నరేంద్ర మోడీ సబ్ స్టాండర్డ్ ప్రైమ్ మినిస్టర్, అందులో ఏం సందేహం లేదు. ఆయన ఏదాన్నైనా వాడుకుంటాడు, మంగళసూత్రాలు లాక్కొని పోతాడని చెప్తాడు. అట్లాంటి అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని ఇతని ద్వారా దేశం ఉద్ధరణ జరుగుతుంది అని చెప్పే వాళ్ళు ఉన్నారు కదా. మరి అన్ఫార్చునేట్లీ ఆయనే కదా సార్ ప్రైమ్ మినిస్టర్. చేసుకోవాలని నా పాయింట్ అది.
ఓకే, నేను ఇంకా విషయంలోకి పోతాను. నేను ఇప్పుడు ఆ పోలవరం సంబంధించండి, కేంద్ర ప్రభుత్వము దాగుడు మూతలు ఆడుతుంది. ఇప్పుడు 30,000 కోట్లు డిపిఆర్ ఆమోదించింది. ఆర్ఆర్ ప్యాకేజీకి ఎంత అనే స్పష్టత లేదండి. తెలుగుదేశం ప్రభుత్వం, నేను తెలుగుదేశం అంటున్నా, ఎన్డీఏ అనడం లేదు నేను, ఎందుకంటే మేజర్ పార్ట్నర్స్ వాళ్ళే కాబట్టి, తెలుగుదేశం ప్రభుత్వము ఆర్ఆర్ ప్యాకేజీ ఇంత కావాలి, ఖచ్చితంగా ఇది సాధించుకోవాలి అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం లేదు. దానివల్ల యాంబిగ్యూటీ ఉంది. ఈ డబ్బులు ఏ దానికి ఇస్తున్నారు, ఆర్ఆర్ ప్యాకేజ్ ఎంత ఇందులో, ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్కి ఎంత, లేకుంటే ప్రాజెక్ట్కి ఎంత అనేటువంటి. అందుకోసం ఇప్పుడు వీళ్ళు అడిగేది 8,000 కోట్ల రూపాయలు, 8,500 కోట్ల రూపాయలు ఏదో అడుగుతున్నారు, లేదా 7,000 కోట్ల రూపాయలు అడుగుతుండొచ్చు. 30,000 కోట్లలోనే కదా వాళ్ళు అంగీకరించిన డిపిఆర్లోనే కదా వీళ్ళు అడిగిన. అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఒకసారి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తర్వాత మళ్ళీ ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరండి, ఈ ప్రాజెక్ట్ కమిటీ ఎవరండి? వీళ్ళు సబార్డినేట్స్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ అంగీకరించిన తర్వాత ఈ సబార్డినేట్స్ మళ్ళీ మోకాలు అడ్డు పెట్టడం ఏమిటి? దీనివల్ల డిలే అవుతుంది. మా డిమాండ్ ఏంటంటే పోలవరం తక్షణం పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలి. ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని మేము ఉంటాం. ఎందుకంటే ప్రాజెక్టే కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు ఆర్ఆర్ ప్యాకేజ్ మాకు సంబంధం లేదని చెప్పడానికి వీలు లేదు, వాళ్ళే బాధ్యత తీసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్ఆర్ ప్యాకేజ్ అవసరం లేదనే పద్ధతిలో గతంలో చెప్పి ఉన్నారు, అది ఫ్యాక్ట్. అది దానివల్ల బాగా నష్టపోతున్నారు ప్రజలు. ఆర్ఆర్ ప్యాకేజ్ మీరు ఇంప్లిమెంట్ చేయకుండా పోలవరం కట్టలేరండి ఎవరైనా, ఎందుకంటే ప్రజలు కదా, అది నంబర్ 1. అందుకోసం పూర్తి బాధ్యత వాళ్ళైనప్పుడు అడ్వాన్స్ ఇవ్వాల్సిందే. ఇంకోటి అది రాజ్యాంగపరమైన హక్కు కూడా. 2010 మీరు ఒక ఎక్స్పెండిచర్ సెక్రటరీని పెట్టండి అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎక్స్పెండిచర్ రోజువారీ లేదా 15 రోజులకు ఒకసారి తీసుకోండి. మీరు మీ డబ్బులే కదా, ఒక ఎక్స్పెండిచర్ సెక్రటరీ పెట్టండి, అంతే తప్ప డబ్బులు ఇవ్వకుండా. ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ ముందు పెట్టి తీసుకుంటుంది, ఖాళీ ఖజానా ఈయన ముందే ఆడ నుంచి పెడతారు. కాబట్టి పరిస్థితి అర్థం చేసుకునే ఎవరైనా కానీ ఈ ప్రభుత్వం లేదా ప్రభుత్వానికి కాదు రాష్ట్రానికి సహకరించాలన్నప్పుడు అన్ని విధాలా వాళ్ళు ఆదుకోవాలా, వాళ్ళే బాధ్యత తీసుకోవాలా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, అందరూ ఏం చెప్తున్నారు, ఒక బార్గెనింగ్ పొజిషన్ మనకుంది ఇప్పుడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము తెలుగుదేశం జనరల్ యూ లేకపోతే అక్కడ లేదు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం స్ట్రాంగ్ బార్గెనింగ్ చేయాలి, హార్డ్ బార్గెనింగ్ చేయాలి, అది కనపడడం లేదు. ఎందుకు అంటే వాళ్ళతో రిలేషన్స్ మనం మెయింటైన్ చేయాలా, కాబట్టి ఏదో పద్ధతిలో సర్దుకోవాలనే ధోరణి కనపడుతుంది. ఇది రాష్ట్రానికి నష్టం చేస్తుందేమో అని చాలా మంది ఆలోచిస్తున్నారు. సరే ఏమైనా, ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు నువ్వు చేత కాలేదు నువ్వు అని చెప్పడం కంటే హార్డ్ బార్గెనింగ్ చేయండి అని చెప్తున్నాం. మేము డబ్బులు ఖచ్చితంగా ఇచ్చి తీరాలని అడగండి అని చెప్పి మీ మీద ఆధారపడకపోండి. నంబర్ 1. నంబర్ 2, అమరావతికి సంబంధించి రఫీ గారు చెప్పారు 15,000 కోట్లు రాబోతున్నాయి. ఓకే, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఒకవేళ నిర్మలా సీతారామన్ గారు అబద్ధం చెప్పినారని చెప్పమనండి, నాకేం అభ్యంతరం లేదు. ఏంటంటే ఈ అడ్వాన్సులు ఎప్పుడో కట్టడం కాదు. ఆ రోజు ఏం చెప్పారు, 15 సంవత్సరాల తర్వాత కడతారు రీపేమెంట్ అని. ఇప్పుడేమంటుంది ఆమె, కాదు మీకు ఇచ్చే గ్రాంట్స్ నుంచి మినహాయించుకొని వాళ్ళకి పేమెంట్ చేస్తాం మేము. అంటే 15 సంవత్సరాల తర్వాత కాదు, ఇప్పటి నుంచే మీకు ఇచ్చే గ్రాంట్లో మినహాయించుకుంటున్నాం అనేది. అది రాష్ట్రం మీద ఎఫెక్ట్ పడుతుంది. రాష్ట్రం ఇప్పుడు ముందే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, వాళ్ళు మనకిచ్చే గ్రాంట్ నుంచి కట్ చేసుకుంటే మరి రాష్ట్రం నష్టపోతుంది కదా. ఇది కూడా బార్గెన్ చేయాలా. ఇప్పుడు ఇప్పుడు ఏకేమో అప్పు, మరి పీకేమో డబ్బులు ఇవ్వరు. నేను ఎందుకు ఈ మాట అంటాం, వరద వచ్చింది, చౌహాన్ వచ్చి పుచ్చి చూసిపోయినాడు, మరి చాలా నష్టపోయినారు, డబ్బులు ఇస్తామన్నారు, 3,000 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు. ఎంత వచ్చిందండి రఫీ గారు చెప్పాలండి, ఎంత వచ్చింది ఇప్పటికీ? 1,000 కోట్లు, అది కూడా ఫైనాన్స్ కమిషన్ డబ్బుల నుంచి ఇస్తామన్నారు. అరే నువ్వు వరద వచ్చి జనం చచ్చిపోయిన తర్వాత ఇస్తావా? మరి వరద సాయం అంటే ఎందుకు బార్గెనింగ్ చేయలేకపోతున్నాం మనం? ఇది వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి. లేదు మేము ఇట్లే చేస్తామంటారు, మీ ఇష్టం చేయండి, ఎందుకంటే గవర్నమెంట్ మీరు ఇట్లే చేయండి, జనం ఆలోచించుకుంటారు ఏం చేయాలని. అందుకోసం నా పాయింట్ ఏంటంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ మీరు హార్డ్ బార్గెనింగ్ చేయండి. పోలవరం
3 సంవత్సరాల్లో పూర్తి కావాలనేది రాష్ట్రానికి అవసరము. అట్లాగే రఫీ గారి ద్వారా వారి పార్టీ కూడా నేను మనవి చేసేదేమంటే, మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఏది ఉత్తరాంధ్రకు ఇస్తాము, ఇక్కడ సోమశిల లింక్ చేస్తామని. ఆ సోమశిల లింక్ చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. దానికంటే ముందు కృష్ణా బ్యారేజీ లేదా కృష్ణా వాటర్ను రాయలసీమ గ్యారెంటీ చేసే పద్ధతిలో అన్ని పార్టీలతో ఒక అఖిలపక్షం సమావేశం తీర్మానం చేస్తే తప్ప, లేకుంటే శాశ్వతంగా రాయలసీమ నాశనం అయిపోతుంది. ఇది మేము అంగీకరించాం, ప్రజలు అంగీకరించారు. కాబట్టి మీరు సోమశిలకు లింక్ చేసే ముందు కృష్ణా వాటర్లో రాయలసీమకు నీళ్లు ఇస్తామనేటువంటిది ఒక తీర్మానం చేస్తే తప్ప, లేకుంటే మీరు అన్యాయం శాశ్వతమైన సమాధి కట్టేయడమే. పోలవరం పోతే ఇక రాయలసీమకి ఏం నీళ్లు ఉండవు. అది చేయండి. ఆ రకంగా చేస్తే ఒక సమగ్రత వస్తుంది. ఉత్తరాంధ్రకి ఇవ్వాలా, నెల్లూరుకి ఇవ్వాలా, ప్రకాశానికి ఇవ్వాలా, రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలా, ఇది దృష్టిలో పెట్టు. ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ గోదావరి వాటరు కృష్ణాలోకి తీసుకొచ్చి, కృష్ణా నుంచి పెన్నాకి తీసుకొచ్చి, పెన్నా నుండి సోమశిలకు తీసుకొచ్చి, అది అంతిమంగా చివరిది చిత్తూరు అటువైపు వెళ్తుంది. అది ఒక దశ. రెండోది శ్రీశైలం నుండి వచ్చేటువంటి వాటర్ ఇటువైపుకి తీసుకురాకుండా మొత్తం కూడా అది రాయలసీమకే వాడాలా, 40 టీఎంసీ వాటర్ అనేది ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ నదులు లింకేజ్ అయిన తర్వాత శ్రీశైలం వాటర్ కోస్టల్ ఆంధ్రాకి అవసరం లేదు, అదంతా రాయలసీమకి చెందాలని కదా. రఫీ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు యాజ్ చీఫ్ మినిస్టర్ ఆల్ పార్టీతో దాని కమిట్మెంట్ ఇప్పించండి. ఆ రకంగా రాయలసీమ ప్రయోజనాలకు కూడా కాపాడతామనేటువంటి అష్యూరెన్స్ ఇవ్వకపోతే పోలవరం నీళ్లు పోతే రాయలసీమకి ఇంకా నీళ్లు ఉండవు. కాబట్టి కృష్ణా డెల్టాకు మీరు వాడుకోండి. పోలవరం కృష్ణా డెల్టాకి ఇచ్చేటువంటి వాటర్ను శ్రీశైలం నుంచి కానీ పైనుంచి కానీ మేము రాయలసీమకి ఇస్తామనే మాట ఆల్ పార్టీ తీర్మానం ఉండాలి. తెలుగుదేశమో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టో కాదు, ఆల్ పార్టీ తీర్మానం చేసి రాష్ట్ర ప్రయోజనం ఇది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఇది ఒక బైండింగ్ రెజల్యూషన్ గా ఉంటేనే అన్ని ప్రాంతాలు బాగుపడతాయని నేను సవినయంగా మనం చేస్తున్నాను. మీకు నేను బాధ్యత ఆవేదనతో మిమ్మల్ని విమర్శించడానికి కాదు, మీ బాధ్యత అది చేయండి అంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు, ఈ నదుల అనుసంధానం జరిగితే శ్రీశైలంలో వచ్చే కృష్ణా వాటర్ మొత్తం కూడా రాయలసీమకే చెందుతుంది, ఇటు అవసరం ఉండదు అని చెప్పారు. రఫీ గారు నాకు చదువు వస్తుంది, నేను పత్రికలు చదువుతున్నా, పొరపాటును కూడా ఆ మాట చెప్పలేదు అంటున్నాను. ఆయన నదుల అనుసంధానం ఎందుకంటే డబ్బుల కోసం నదుల అనుసంధానం మోడీ ప్లాను, దానికి డబ్బులు కావాలి మీకు. మహానది నుంచి గోదావరి, గోదావరి నుంచి పెన్నా లింక్ చేసి తమిళనాడుకు పోతాయి. మేం చెప్పేది ఏమిటంటే, మీరు ఏదైతే చెప్తున్నారో శ్రీశైలం నుంచి నీళ్లు ఇస్తామని చెప్పనే లేదు. ధైర్యం ఉంటే రేపు స్టేట్మెంట్ ఇవ్వండి, నాకేం అభ్యంతరం. చెప్పలేదు, నేను పత్రికలు చదువుతున్నాను కదా, చెప్పలేదు. గమనించలేదేమో కానీ చెప్పారు. మీకేమైనా చెప్పారు? గమనించకుండా ఎట్లుంటాం సార్? మీకేమైనా రహస్యంగా చెప్పారని నాకు తెలియదు, లేదా తెలుగుదేశం ఆఫీస్ లో ఏమైనా మీరు మాట్లాడుతున్నారు పత్రికలు. మిగతా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, లేదంటే కృష్ణాంజన్ గారు, ఆ రకంగా ఒక క్లియర్ కమిట్మెంట్ రాలేదు. ఇక్కడ మాకు నంద్యాలలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎక్స్ఎంపీ గారి కుమారుడు బొజ్జ దశరథరామరెడ్డి, రోజు మొత్తుకుండేది అదే కదా. కాబట్టి మీరు సమన్యాయంతో అష్యూరెన్స్ ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి చేస్తే అది ఒక గ్యారెంటీగా ఉంటుంది రాష్ట్రానికి. అది చేయకుండా ఎంతసేపున్నా చంద్రబాబు నాయుడు బుర్రలో ఉంది. ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా చూశాను, బొల్లపల్లి టు సోమశిల. ఓకే, బొల్లపల్లి సోమశిల తీసుకొని పోండి, అభ్యంతరం లేదు. కానీ కృష్ణా వాటర్లో మీరు పైన రాయలసీమ ప్రయోజనాన్ని కాపాడతామనేటువంటిది స్పెసిఫిక్ అష్యూరెన్స్ ఇవ్వకపోతే అది ప్రజలు విశ్వసించరు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్ర అన్ని సమానమే. అన్నింటినీ కూడా చివరి రైతు వరకు, చివరి పొలం వరకు వాటర్ తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే పురుషోత్తంపట్నం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా అక్కడికి పలాస దాకా వాటర్ తీసుకెళ్లాలని ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాం.
ఈ కృష్ణా వాటర్ను కూడా రాయలసీమకే పూర్తిగా వాడుకునేలా చేస్తాం. అవసరమైతే మీరు చెప్పినట్టు అఖిల పక్షాన్ని కూడా పిలుస్తాం. మా ప్రభుత్వంలో ఎటువంటి దాపరికాలు ఈ విషయాల్లో లేవు అని స్పష్టంగా చెప్తాం. ఇంకొకటి కేంద్ర ప్రభుత్వంతో చేయండి అడుగుతున్నాం మేము, వేరే మాట్లాడకుండా అది చేయండి అడుగుతున్నాం. మీరు చేస్తామని చూద్దాం ఏం తప్పేముంది, ఇంకా టైం ఉంది కదా మీకు, చేయండి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి అన్ని ప్రపోజల్స్ ని యాక్సెప్ట్ చేస్తా ఉంది. ఎగ్జాంపుల్ కి 25,000 కోట్ల రూపాయలతో అమరావతి రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే భజన చేయండి, మాకేం అభ్యంతరం, భజన చేయండి. కావాల్సిన చరిత్రలు ఏమంటారు వివరణ ఇస్తాం మీకు, రోజు భజన చేయండి, మాకేం అభ్యంతరం. రాష్ట్రాన్ని బాగు చేస్తే సంతోషం, రాష్ట్రాన్ని బాగు చేయలేకపోతే జనం తెలుసుకుంటారు, అంతే, ఏముంది. రఫీ గారు చెప్పినట్టు 4 నెలలు కూడా అవ్వలేదు కాబట్టి లెట్స్ గివ్ సమ్ టైం, బ్రీతింగ్ టైం. ఓకే, ఒక్క నిమిషం. కృష్ణాంజలి గారు, ఇప్పుడు వరద సహాయం నిధి రాలేదన్నారు, నిన్న వచ్చింది 1000 కోట్లు ఫైనాన్స్ కమిషన్ డబ్బులే, మళ్ళా అదే అంటావు నువ్వు. వరద డబ్బులు కాదు, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వచ్చింది. ఒక్క నిమిషం. కృష్ణాంజలి గారు, మీ దగ్గర ప్రభుత్వాన్ని ఎవరు గఫూర్ గారు కూడా మీ ప్రభుత్వాన్ని ఏం తప్పు పట్టట్లా. జాగ్రత్తగా మన గతంలో జరిగినటువంటి ఏదైతే పొరపాట్లు, మనకు జరిగినటువంటి నష్టాలు తెలుగుదేశం పార్టీకి తెలుసు, రఫీ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు. 2019 నుంచి 14 నుంచి 19 వరకు ఏం జరిగిందో, 18 నుంచి 19 వరకు వాళ్ళు ఎలా పోరాడారో కూడా తెలుసు. అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడదాము అనేటువంటిది గఫూర్ గారు చెప్తున్నటువంటి మాట. మిమ్మల్ని దోషులుగా అనటంలో మేమే తప్పనట్టు. రఫీ గారు చెప్పినటువంటి మాట కూడా ఒకటి వాస్తవం. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున లేవు అనేటువంటిది ఒక వాతావరణం కనపడుతుంది. కేంద్రంలో ప్రపోజల్స్ విషయంలో ఎంత కొంత పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఇంతవరకు నిజం. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఒక్క విషయంలో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. గఫూర్ గారు లేవనెత్తినటువంటి ఒక్క కీలకమైనటువంటి అంశము, మాకు ఏదైతే శ్రీశైలం నుంచి అష్యూర్డ్ వాటర్ రాయలసీమకు కావాలి అనేటువంటి దానికి ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు పోలవరం అనేటువంటిది బహుళార్థ సాధక ప్రాజెక్టు, నదుల అనుసంధానం చేస్తాము, ఇది 2వ దశకు సంబంధించినటువంటి ఇవన్నీ మాటలకు ఓకే, కానీ ప్రాక్టికల్ గా ఒక విధానపరమైనటువంటి ప్రకటన కావాలి అంతే తప్ప. లేకపోతే వాళ్ళు ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల కాలంగా నష్టపోతున్నటువంటి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేటువంటి రాయలసీమ, మరి పోలవరం వంటి మనం గోదావరికి సంబంధించిన నీళ్లు ఈ రోజున వినియోగించుకునే పరిస్థితుల్లో ఆల్రెడీ పోలవరం పూర్తి కాకతాలకే ఇప్పుడు కృష్ణా డెల్టాకి అయితే మరి గోదావరి నుంచి మనము పట్టిసీమ ద్వారా తీసుకొని వాడుకుంటున్నాం కదా, అష్యూర్డ్ వాటర్ ఆల్రెడీ వస్తున్నాయి కదా. మరి గోదావరి నుంచి తీసుకునేటువంటి ఈ వాటర్ మరి కావాలని మరి అదే ఎన్ని టీఎంసీలు అయితే గోదావరి నుంచి ఇప్పుడు వాడుకుంటున్నాం పట్టిసీమ నుంచి, ఆ వాటర్ శ్రీశైలం నుంచి మరి రాయలసీమకి ఇస్తే ఇప్పుడే మరి పూర్తి కాకతలకే ఏది పోలవరానికి సంబంధించి ఇలాంటిది నమ్మకమైనటువంటి పని ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఈ గఫూర్ గారిది కాదు రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ లో ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమే కదా, ఆయనేమో రాయలసీమకి సంబంధించినటువంటి ఇది కాదు కదా. అందుకని ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగటానికి కావలసినటువంటి ఒక ప్రతిపాదన, ప్రభుత్వానికి చేసేటువంటి సానుకూలమైనటువంటి ప్రతిపాదన. ఇక్కడ కీలకమైనటువంటి అంశం మాత్రం ఒకటి ఉందండి. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాల్సినటువంటి అంశం చిక్కుముడి పోలవరం విషయంలో ఒకటి ఉంది. అది మళ్ళీ చెప్తున్నాను, పోలవరం పునరావాసానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు 32,500 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ప్రాజెక్టు, డ్యామ్ నిర్మాణం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం మాత్రమే. కానీ 22,000 కోట్ల రూపాయల పునరావాస ప్యాకేజీ మేము ఇవ్వము అని చెప్పారు వాళ్ళు, కరాఖండిగా చెప్పి ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు మనకు అవకాశం దొరికింది. ఇప్పుడు లేడీ కాలు లేక కాదు కాలం వచ్చి చిక్కిందనక నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మన ఆధారంతో వాళ్ళు ఈ రోజున ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నారు. మనకి బలం లేనప్పుడు ఆ రోజున మనల్ని మోసగించిన నరేంద్ర మోడీ. ఇది రాజకీయం కాదు నేను చెప్పేది. మనం ఇప్పుడు మనకు బలం వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రజలు మీకు బలం ఇచ్చారు.
తెలుగుదేశం జనసేనకి ఈ రోజున. కాబట్టి మీరు అడగండి అని అడుగుతున్నారు. బార్గెనింగ్ చేయమంటే మీరు పోట్లాడి మీరు వాళ్ళతో తగ్గు పెట్టుకొని మీరు నష్టపోవద్దు, ఏమొద్దు. గతంలో జరిగిన పొరపాటు మన పోలవరం ప్యాకేజీ విషయంలో ఒక స్పష్టమైనటువంటి విధానపరమైనటువంటి ప్రకటన కేంద్రం నుంచి తెచ్చుకుంటే మాత్రమే పోలవరం పూర్తయింది, లేకపోతే పూర్తి అయ్యేదానికి అవకాశం లేదు. కృష్ణాంజలి గారు మీరు చెప్పింది పొలిటికల్ యాంగిల్ కాదంటారు, కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే పొలిటికల్ దీంతో ఈ డెసిషన్స్ తీసుకుంటున్నారే, ఈ మొత్తం ఈ సిస్టమే చాలా రాంగ్. అది చట్టం చెప్పిందండి. 6 ప్యాకేజీలు అనేది 2013 భూసేకరణ చట్టం అనేది పార్లమెంట్లో పాస్ అయింది. దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఇట్స్ ద రైట్ ఆఫ్ ది పీపుల్, ఆర్ ఎల్స్ ఇట్ విల్ బికమ్ ఇట్ విల్ గోస్ అగైన్స్ ద ఫండమెంటల్ రైట్. అది ఎందుకనంటే ఇప్పుడు నేను ఏదైతే ఇందాక ముందు చెప్పినట్టు 16,400 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నప్పుడు, అలాగే ఈ ముంపు ప్రభావితమైనటువంటి ప్రాంతాల నుంచి వాళ్ళని తరలిస్తున్నప్పుడు ఇట్ ఈస్ దేర్ రైట్. ఆ రైట్ను ప్రొటెక్ట్ చేయడం కోసమే పార్లమెంట్ చట్టాలను పాస్ చేసింది. ఆ చట్టాలను ఎవరి కోసం వీళ్ళు ఫాలో అవ్వరు. మీ రాజకీయ అవసరాల కోసం అవసరమైతే ఫాలో అవుతారు, లేదంటే ఆపుతారా? అది ఇట్ ఇస్ కంప్లీట్లీ అనెథికల్, అలాగే యాంటీ లెజిస్లేషన్ అవుతుంది. కాబట్టి ఆ యాంగిల్లో కూడా మరి కొన్ని యాక్టివిస్టులు పోరాడుతున్నారు, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ చలనం లేదు. ఓకే, రైట్.